హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ సద్దుల బతుకమ్మ అన్నమాట. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చేస్తే అర్థమైపోయి ఉంటది మా సద్దుల బతుకమ్మ ఎలా జరిగింది అని చెప్పేసి. ఈ వ్లాగ్ మొత్తం అన్నమాట. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారో అని కమెంట్ చేయండి. అండ్ మా వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా అందరం పొద్దున్నే లేచేసినాం అనమాట. డాడీతో సహా మాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ప్రతిసారి ఏ పండుగలో అయినా. సో అట్లనే అందరం కలిసి కూడా మనిషి ఒక పని చేసేసుకుంటాం అనమాట మా ఇంట్లో. ఇట్లా యూనిటీ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎట్ ద సేమ్ టైం అందరికి పౌరుషాలు కోపాలు కూడా ఈజీ వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే చిన్నదానికి ఇంత పెద్దగా రియాక్ట్ అవుతాం మా ఇంట్లో ఎవరమైనా అదనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు 1.5 hour పట్టింది అనమాట. ఎందుకంటే ఫొటోస్ అన్ని నీట్ గా తూడ్చి బొట్లు పెట్టి మంచిగా ఫ్లవర్స్ అన్ని పెట్టి అలంకరించి పూజ అయిపోయేసరికి అంత టైం పట్టింది అనమాట. వితౌట్ ఎనీ బడీ హెల్ప్. అంటే దేవుడి దగ్గర ఎవరు హెల్ప్ చేయలేరు. సో మిగతా అంతా నేనే, ఎందుకంటే నాకు నచ్చదు ఎవరు చేసినా, అందుకనే నేను నీట్ గా చేసుకుంటాను అనమాట. సో అట్లా ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మా వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి. అండ్ చెప్పినట్టుగా కింద కామెంట్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. దీపు గారు ఫస్ట్ టైం ఉప్మా చేసిండు గైస్. వేసేసుకున్నాం. మొన్న మా డాడీ దింపుకొచ్చిండు గైస్. కాకపోతే ఈసారి ఇంకా ఆ రోజు మర్చిపోయిందంట, నిన్న మొన్న దేవడం. ఇప్పుడు అన్ని కొనుక్కొచ్చిండు ప్రతిదీ. ఆ మనిషికి నిద్ర వస్తుందంట. నిద్ర చూడు అగో ఆ మొక్కం జూమ్ అవుట్. నిద్ర వస్తుందంట గైస్. తెంపమంటే గది తెంపింది ఇంత కొడితే. ఇంకా పూలు తెంపింది. ఇవన్నీ నేను తెంపా గైస్, మా మమ్మీ నేను. ఏ తెంపు దీపు గబ్బు ముఖంది.
చేసేదే ముత్యాలమైన ఏమంటారు పాపం ఎప్పుడు అయితే కలర్ నిమ్మకి అయిపోతాయి. గడిసేపు ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ మా బతుకమ్మ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా మా మమ్మీ అయితే ఆ రోజు పులిహోర పులుసు ఇంకా లడ్డూలు అయితే చేసేస్తుంది అనమాట ఈడ. సో పాపం కాలుతుందంట చెయ్యి, అంత వేడిలో కూడా దెబ్బ కట్టేసింది, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా అదనమాట. అండ్ ఇక్కడ మా డాడీ ఇంకా ఎప్పుడు ఛాయ్ తాగుతూనే ఉంటాడు అనమాట. ఛాయ్కి టైము అదేమి ఉండదు. ఇంతకుముందు చాలా వీడియోస్ నేను షేర్ చేస్తున్నా, మా ఇంట్లో ఎప్పుడు ఛాయ్ తాగుతూనే ఉంటారని చెప్పేసి. సో అట్లనే ఇంకా డాడీ ఛాయ్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ పని స్టార్ట్ చేసేసినాం, మనిషి ఒక పని. ఎందుకంటే ఇంకా బతుకమ్మ తీసుకొని వెళ్ళేసరికి మంచిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉండాలని చెప్పేసి
ఈసారి అయితే ఏంటి అంటే హ్యాపీగా జరిగిపోయింది. ఎందుకు అని అంటే ప్రతిదీ అనుకున్నది అనుకున్న టైంకి అయిపోయింది అనమాట. పొద్దున్న లేచినాం కాబట్టి అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్ ఏ టైంకి ఏది అయిపోవాలి అని అంటే ఆ టైం టు టైం అయిపోయింది. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా మేము రెడీ అవుతుంటే డాడీ వచ్చి అందరు పోతురు మీరేమో ఇంకా రెడీ అవుతారు అంటుండే. కానీ ఈసారి అట్లా కాదు, వాళ్ళందరూ తీసేదానికన్నా ముందు మేమే రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఇంకా తిన్నాం కూడా, తినేసి బతుకమ్మ తీసుకొని పోయినాం. ఈసారి పులిహోర తిన్నాం. అంటే డిన్నర్ ఏం చేయలేదు, కాకపోతే జస్ట్ మమ్మీ చేసిన పులిహోర కొంచెం తిన్నాం అనమాట. అట్లా ఇంకా మా బతుకమ్మని కూడా చేసేసేయండి. ఇక్కడ ఏమైందనంటే ప్రతిసారి నేనే బతుకమ్మ ఎత్తుకుంటా. ఈసారి కూడా నాకే ఎత్తిరు మా మమ్మీ డాడీ. కాకపోతే ఏంది అంటే ఈసారి పెద్ద బేషన్లు వద్దు మమ్మీ చూడడానికి బాగాలేదు అని చెప్పి నేను ఈ చిన్న బేషన్లో పేర్చేదాకా పట్టు దీంట్లోనే వేర్పించిన అనమాట. కాకపోతే ఏంటంటే ఊగుతుంది, మేము థ్రెడ్స్ కట్టడం మర్చిపోయినాం. నాకు ఇంకా ఫుల్ భయం ఏందనమాట. ఇంకా మమ్మీ వద్దు తీ నేను ఎత్తుకుంటా అని చెప్పేసి ఎత్తుకుంది. అందువల్ల మేము దుర్గమ్మ గుడి కాడ కూడా పెట్టలేకపోయినాం బతుకమ్మ. ఈసారి కూడా ఇక్కడనే అయిపోయింది అనమాట. సో అట్లా ఇంకా మా మమ్మీ అయితే పాపం సక్సెస్ఫుల్ గా ఎత్తుకొచ్చి ఇక్కడైతే పెట్టింది. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకా డాడీ తీయాలన్నమాట. సో అట్లా ఎంత మంచిగా ఉన్నాయి కదా అన్ని బతుకమ్మలు, భలే అనిపించినాయి. అండ్ మా మమ్మీ ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటుంది. అలా ఇంకా మా మమ్మీ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా దుర్గమ్మ గుడికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. పక్కన పెద్దమ్మ వాళ్ళు అండ్ మేము బాబాయ్ దించేసిండు అనమాట మమ్మల్ని దుర్గమ్మ గుడి దగ్గర. ఇంకా లోపల దాకా అలో లేదు అని చెప్పేసి రోడ్ దగ్గరనే దించేసి ఇంకా అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళినాం. సో మస్తు అనిపించింది ఆ లైటింగ్స్ అదంతా కూడా. ఇంకా బతుకమ్మ పెట్టలేదు కాబట్టి జస్ట్ చూసుకొని, ఇంకా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇక్కడ. సో నా ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న వాళ్ళు ట్యూషన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు అనమాట బతుకమ్మ. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. అదంతా చూడాలంటే ఫస్ట్ మేము దర్శనం చేసుకున్నాం, అది చూసేసాం. ఇంకా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇక్కడ పులిహోర ప్రసాదం తిన్నాం అనమాట. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మా ట్యూషన్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అయితే ఆడుకొని వచ్చినాం అనమాట. నేను ఇక్కడనే ఆడినా, ఇంక ఇంటి దగ్గర అయితే ఆడలేదు. భలే అనిపించింది. సో ఇక్కడ కనిపిస్తారు కదా నా పక్కకి, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అప్పుడు. సో ట్యూషన్కి అండ్ ఎంత చిన్న ఉండేటోళ్ళు మస్తు పెద్దగా అయిపోయారు. సో అట్లా అనమాట. వీళ్ళందరూ నాకు చాలా బాగా క్లోజ్. సో అందరితో మంచి మింగిల్ అయితే అట్లా కొద్దిసేపు ఆడుకొని ఇంకా మేమైతే మళ్ళీ మా బతుకమ్మ కాడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఇంకా దీప్ ఆడుతుంది అనమాట బతుకమ్మ అయితే. నేను ఈసారి ఇక్కడేం ఆడలేదు, అంత నాకు కాళ్ళంతా నొప్పులు వేసినాయి. అందుకని మా చెల్లి మస్తు ఆడుతుంది. మా చెల్లి శారీ కట్టుకుంది గైస్. ఆ ఫొటోస్ నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా దీపు అయితే బతుకమ్మ ఆడేసింది అనమాట. మా పిన్ని వాళ్ళు అందరితో మింగిలే ఆడుతుంది, నేను అట్లా ఆడలేను. సో అట్లా అనమాట. ఈసారి అయితే డాడీ వేసిండు అనమాట బతుకమ్మ వాటర్లో. మంచిగా మా బతుకమ్మ చూసిరు కదా నీళ్ళలో అయితే వేసేసారు. ఇంక ఇక్కడ కలర్ఫుల్గా మస్తు అనిపించినాయి అనమాట. దగ్గరుండి చూసినాం ఈసారి. అండ్ వాటర్ కూడా మంచిగా ఉండే. అండ్ ఇంకా ఇక్కడైతే పసుపు అదంతా పెట్టుకుంటారు మమ్మీ వాళ్ళు.
అండ్ అది అయిపోయిన తర్వాత మేము లడ్డు కోసం తిప్పలు పడ్డాం, ఘోరంగా పడ్డాం. ఎందుకనంటే మమ్మీ కొంచెం గట్టిగా చేసింది, దాన్ని మా డాడీ చుంచడానికి ట్రై చేసిండు. ఇదనమాట మా వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.